హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్స్ ఇవ్వడానికి చూడండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల సీరియల్ మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్. ఇక కథలోకి వెళ్తే తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 25. ఏంటి లల్లి నువ్వు మాట్లాడేది? నా కండిషన్స్ ఒప్పుకునే అమ్మాయి దొరకటం ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాడు యష్ నమ్మకంగా. లేదన్నయ్య, పాసిబుల్ అయింది. త్వరలోనే నీ పెళ్ళి అని నాన్న చెప్పారు అంటుంది లల్లి నవ్వుతూ. యష్ కోపంగా బయటకు వచ్చి నాన్నా నానా అని గట్టిగా అరుస్తుంటాడు. రూమ్లో పద్దుతో మాట్లాడుతున్న ప్రతాప్ గారు ఆ కేకలు విని ఏమిట్రా అంటూ బయటికి వస్తారు. లల్లి ఏంటి ఏదో పిచ్చి పట్టినట్టుగా వాగుతుంది? నా కండిషన్స్ ఒప్పుకునే అమ్మాయి దొరకడం ఏంటి అని అడుగుతాడు. లల్లి ఏమీ పిచ్చి పట్టి వాగలేదు, తను చెప్పింది నిజమే. నీకు ఒక సంబంధం కుదిరింది అంటాడు ప్రతాప్ గారు. అది విని యష్ ఇంకా షాక్ అవుతూ, అసలు నా కండిషన్స్ గురించి ఆ అమ్మాయికి క్లియర్గా చెప్పారా, లేకపోతే ఇందులో ఏమైనా గోల్మాల్ చేస్తున్నారా అని అడుగుతాడు అనుమానంగా చూస్తూ. ప్రతాప్ గారు యష్ తల మీద చేతులు పెట్టి, నీ మీద ఒట్టు, నువ్వు పెట్టిన కండిషన్ ఆ అమ్మాయికి చెప్పాను. నీ గురించి అన్నీ తెలిసే ఈ పెళ్ళికి ఒప్పుకుంది అంటాడు. నా కండిషన్స్కి ఒప్పుకునే అమ్మాయి దొరకడం ఏంటి? నాకు నమ్మకం కుదరటం లేదు అంటాడు యష్. మరో 2 రోజుల్లో అమ్మవారి గుడిలో నీ పెళ్ళి జరగబోతుంది. అప్పుడు నీకు పూర్తి నమ్మకం కుదురుతుందిలే అంటాడు ప్రతాప్ గారు. 2 రోజుల్లోనా అని ఆశ్చర్యపోయి, నాకు అర్థమైంది. ఏదో విధంగా నా పెళ్లి చేయాలని చెప్పి ఏ కుంటి అమ్మాయినో గుడ్డి అమ్మాయినో నాకు అంటగట్టి 2 రోజుల్లో పెళ్లి చేయాలని చూస్తున్నారు కదా అని అడుగుతాడు. కుంటి అమ్మాయి కాదు, గుడ్డి అమ్మాయి కాదు, అమ్మాయి లక్షణంగా మహాలక్ష్మిలాగా ఉంటుంది అంటాడు. అది విని ఆశ్చర్యపోతూ, మరి అలాంటి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏంటి? నేను ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడాలి అంటాడు. వీల్లేదు, ఎందుకంటే అమ్మాయి తల్లిదండ్రులు దానికి ఒప్పుకోరు అంటాడు ప్రతాప్ గారు. అదేంటి, అసలు నా గురించి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలుసా అని అడుగుతాడు యష్. అన్నీ నేను దగ్గరుండి వివరంగా చెప్పాను అంటాడు ప్రతాప్ గారు. చెప్తే వాళ్ళ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఎలా ఒప్పుకున్నారు? అసలు వాళ్ళు ఆ అమ్మాయికి సొంత తల్లిదండ్రులేనా అని అడుగుతాడు చిరాకు పడుతూ. లేనిపోయి డౌట్స్ పెట్టుకోకుండా 2 రోజుల్లో జరగబోయే పెళ్ళికి రెడీ అవ్వు అంటాడు ప్రతాప్ గారు. నేను ఆ అమ్మాయిని కలవాలి నాన్న, ఒకసారి తనతో నేను డైరెక్ట్గా మాట్లాడాలి అంటాడు యష్. అలాంటి ఛాన్స్ లేదని చెప్పాను కదా, ఎందుకంటే అమ్మాయి తరపు వాళ్ళకి ఒక సాంప్రదాయం ఉందంట. తాళి కట్టే వరకు అబ్బాయి అమ్మాయిని చూడకూడదంట. అమ్మాయి మేలి ముసుగులో కూర్చుంటే తన మొహం చూడకుండా నువ్వు తాళి కట్టాలి. తాళి కట్టిన తర్వాత నువ్వు తనని చూడొచ్చు అంటాడు ప్రతాప్ గారు. పద్దు లల్లి వాళ్ళ సంభాషణ మౌనంగా వింటూ నిలబడతారు. ఇదెక్కడ సాంప్రదాయం? అమ్మాయిని చూడకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇలా అయితే నేను పెళ్లి చేసుకోను అంటాడు మొండిగా. చేసుకుని అన్నావంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి యష్ అంటూ ప్రతాప్ గారు సీరియస్ అవుతారు. ఏంటి నాన్న బెదిరిస్తున్నారా అని అడుగుతాడు యష్. బెదిరింపు అనుకుంటావా, హెచ్చరింపు అనుకుంటావా, నీ ఇష్టం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుందనే నమ్మకం నాకు ఏర్పడింది. అందుకే నీ పెళ్లి చేయడానికి ముందుకు అడుగు వేస్తున్నాను. అలా కాదు, నీ చావు నువ్వే చస్తావు అనుకుంటే ముందు మా ముగ్గురికి భోజనంలో ఇంత విషం కలిపి పెట్టి ఆ తర్వాత నువ్వు చావు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. తండ్రి మాటలకి యష్ పిడికిలు బిగించి కోపంగా గోడకి గుద్దుకుంటాడు. ఇంకా కోపం ఎందుకు యష్, నువ్వు పెట్టిన కండిషన్స్ ప్రకారమే కదా మేము పెళ్లి చేస్తుంది అంటుంది పద్దు. అమ్మ, నువ్వైనా చెప్పు, అసలు ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదు యష్. ఈ సంబంధం తెచ్చింది మీ నాన్నగారు కాబట్టి ఆయన అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటారు. ఆయన చెప్పినట్టుగా విని పెళ్ళికి సిద్ధమవు. ఈ 2 రోజులు నువ్వు బయటికి వెళ్ళటానికి కూడా వీల్లేదు అని చెప్పి వెళ్తుంది పద్దు. యష్ చెల్లెల వైపు చూసి, లల్లి, ఆ అమ్మాయి ఎవరో నీకేమైనా తెలుసా అని అడుగుతాడు కాస్త ఆశగా. నాన్న అమ్మకే చెప్పనప్పుడు నాకెలా తెలుస్తుంది అన్నయ్య? నాన్న సంబంధం చూశాడు అంటే తను చాలా మంచి అమ్మాయి అయి ఉండొచ్చు. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పెళ్ళికి రెడీ అవ్వు అన్నయ్య అని చెప్పి వెళ్తుంది. యష్ కోపంగా ఆలోచించుకుంటూ, ఏంటి ఇలా జరుగుతుంది? శృతి స్థానంలో మరొక అమ్మాయిని నా జీవితంలోకి తెచ్చుకోవడం ఏంటి అని బాధపడుతుంటాడు.
ఇక్కడ దీక్ష వారి ఇంటి డాబా మీద ఉయ్యాలలో కూర్చొని జరగబోయే తన పెళ్లి గురించి ఆలోచిస్తూ, యష్తో నా పెళ్ళి అంటే ఇంకా నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది. అసలు పెళ్లిలో యష్ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతాడు? తనకు భారీగా నేనంటే అది తట్టుకోలేస్తాడా అని ఆలోచిస్తూ ఉండగానే స్కూల్ యూనిఫామ్లో చెల్లెలు తమ్ముడు అయిన స్వప్న చందు హుషారుగా వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి ఉయ్యాలలో దీక్షకి చెరువు పక్క కూర్చుంటూ, అక్క నీకు పెళ్ళి కుదిరిందంట కదా, కాబోయే బావగారు ఎలా ఉంటారు అని అడుగుతారు నవ్వుతూ. దీక్ష కూడా వాళ్ళ వైపు చూసి కాస్త నవ్వుతూ, మీ బావగారు హీరోలా ఉంటారు అంటుంది. ఓ, అయితే మా బావగారు చాలా అందంగా ఉంటారన్నమాట అంటుంది స్వప్న. నువ్వు మాతో ఆడుకున్నట్టే వచ్చే బావగారు కూడా మాతో ఆడుకుంటారా అక్క అని అడుగుతాడు చందు అమాయకంగా చూస్తూ. దీక్షకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతే స్వప్న నవ్వుతూ, ఎందుకు ఆడుకోరు చందు, ఇద్దరం కలిసి బావగారిని ఆట పట్టించాలి అంటుంది. అవునక్క, ఇద్దరం కలిసి బావతో అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఆడుకుంటాము అంటాడు చందు. అంతేకాదు చందు, అక్కకి ఇష్టమైన ఈ ఉయ్యాలో బావగారిని కూర్చొని, కాదు కాదు బావగారు అక్క ఒడిలో తలపెట్టి ఉయ్యాలో పడుకొని అక్కని నవ్వించే విధంగా మాటలు చెప్తుంటాడు అని సంతోషంగా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. కల్మషం లేని వాళ్ళ మాటలకు దీక్ష బాధపడుతూ ఉండిపోతుంది. కాఫీ కప్తో జానకి గారు అక్కడికి వచ్చి, స్వప్న, చందు మీకు స్నాక్స్ చేసి రెడీ పెట్టాను, వెళ్ళి యూనిఫామ్ తీసేసి ఫ్రెష్ అప్ అయి స్నాక్స్ తినండి అంటుంది. అలాగేనమ్మా అంటూ స్వప్న చందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జానకి గారు కూతురికి కాఫీ కప్ ఇచ్చి పక్కన కూర్చుంటుంది. దీక్ష కాఫీ తాగుతుంటే, ఈ పెళ్ళి గురించి మరొకసారి ఆలోచించమ్మా అంటుంది జానకి గారు. నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆలోచించేదేమిటమ్మా అడుగుతుంది దీక్ష. ఏమోనమ్మా, చూస్తూ చూస్తూ నీ గొంతు కోస్తున్నావేమోనని నేను మీ నాన్నగారు బాధపడుతున్నాం. నువ్వేమో వేరే ఎన్ని సంబంధాలు తెచ్చినా ఒప్పుకోవడం లేదు. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటావని మొండిపట్టు పడుతున్నావు. ఆ అబ్బాయితో నీ బంధం ముడిపడుతుందో లేదోనని పెళ్ళికి ముందు నుంచే బెంగ పట్టుకుంది. అందుకే నువ్వు కూడా మరొకసారి ఆలోచించమ్మా అంటుంది జానకి గారు. దీక్ష కాఫీ తాగి కప్పు పక్కకు పెడుతూ, యష్తో పెళ్లి తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో నేను కూడా కరెక్ట్గా చెప్పలేనమ్మా. యష్తో నా జీవితం సంతోషంగా ఉంటుందని మీరు కూడా ఊహించుకోకండి. నేనంటే ఇష్టం లేని వ్యక్తి జీవితంలోకి బలవంతంగా వెళ్తున్నాననే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దానిని బట్టే పరిణామాలు కూడా ఉంటాయి అని చెప్తుంది. అన్నీ తెలిసి కూడా నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం అవసరం అంటావా దీక్ష అని అడుగుతుంది. పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం కదమ్మా. ఇంకెప్పుడు యష్ ఎదుటికి వెళ్ళకూడదనుకున్న నేను ఇప్పుడు యష్ని పెళ్లి చేసుకునే పరిస్థితులు వచ్చాయి. ఇది నా ఊహ కూడా అందని పరిణామం. అలాగే ముందు ముందు నా భవిష్యత్తులో కూడా యష్ నన్ను ప్రేమించే రోజులు వస్తాయేమో చూద్దాం అంటుంది దీక్ష. ఏమో తల్లి, నువ్వు సంతోషంగా ఉండటం మాకు కావాలి. నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నావో లేదా బాగు చేసుకుంటున్నావో మాకు అర్థం కావడం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. దీక్ష కొన్ని క్షణాలు బాధగా ఆలోచించి పక్కన పెట్టిన ఫోన్ తీసుకొని యష్ ఫోటోలు చూస్తుంటుంది. యష్ తన ఒడిలో పడుకొని మాటలు చెప్తూ నవ్వించాలని చెల్లెలు చెప్పిన మాటలు గుర్తుకు వస్తుంటాయి. హలో మేడం, ఆ ఫోటోలేం చూస్తావు, నన్ను చూడు అని యష్ మాటలు వినిపిస్తుంటాయి. ఆ మాటలకు దీక్ష చుట్టూ చూస్తుంటే, ఇక్కడ కాబోయే శ్రీమతి గారు మీ ఒడిలో ఉన్నాను అని వినిపిస్తుంటాయి. దీక్ష తన ఒడిలోకి చూసేసరికి యష్ దీక్ష ఒడిలో తలపెట్టి పడుకొని నవ్వుతూ కనిపిస్తుంటాడు. యష్, నువ్వేనా అని అడుగుతుంది నవ్వుతూ. నేనే దీక్ష అంటూ ప్రేమగా తన బుగ్గను నొక్కుతూ చెప్తాడు. దీక్ష నవ్వుతూ యష్ తలలోకి వేలు పోనిచ్చి నిమురుతుంటుంది. దీక్ష చేతిని వేలు దూచి పట్టుకున్న యష్ నవ్వుతూ మాటలు చెప్తుంటే దీక్ష ఆ మాటలు వింటూ హాయిగా నవ్వుతుంటుంది. కొన్ని క్షణాలకి యష్ తన ఒడిలో నుంచి మాయమవుతాడు. యష్ అంటూ అమాయకంగా చుట్టూ చూసేసరికి అదంతా కళ అని అర్థమై బాధపడుతుంటుంది. ఆ అందమైన కళకి తర్వాత కాస్త నవ్వుకుంటూ, పెళ్ళి కుదిరిన ఏ అమ్మాయి మనసైనా ఇలాగే ఆలోచిస్తుందేమో, నిజంగా ఈ కళ నిజమైతే ఎంత బాగుండో అని అనుకుంటుంది. ఇక్కడ యష్ దానికి భిన్నంగా ఆలోచిస్తూ, ఆ అమ్మాయికి అసలు నిజంగానే బుద్ధి లేదట్టుంది,
ఉంటే నాలాంటి వాడి జీవితంలోకి రావాలని ఎందుకు అనుకుంటుంది? ఆ అమ్మాయిని కలిసి తన మనసు మార్చే ప్రయత్నం చేద్దామన్నా తనెవరో తెలియకుండా ఉంచుతున్నారు. ఏదో విధంగా పెళ్లి తప్పించుకోవడానికి పారిపోదామనుకున్నా ఇప్పటికే అమ్మ నా వల్ల ఒకసారి స్ట్రోక్ వచ్చింది. ఇంటి నుంచి పారిపోతే మళ్ళీ అమ్మకు ఏమైనా అవుతుందేమోనని భయపడాల్సి వస్తుంది. అమ్మ ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టలేను. దేవుడా, ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చూడు స్వామి అని కోపంగా ఆలోచిస్తుంటాడు. ఏమిటండి మీరనేది? మీరు పెళ్లి కుదిర్చింది ఆ దీక్షతోనా అని అడుగుతుంది పద్దు కంగారు పడుతూ. ఇష్, చిన్నగా మాట్లాడు. మనవాడు దీక్ష మెడలో తాళి కట్టే వరకు ఆ అమ్మాయి దీక్ష అనే విషయం వాడికి తెలియకూడదు అంటాడు ప్రతాప్ గారు. అది కాదండి, మన యష్ ఎంత అందంగా ఉంటాడు. ఆ దీక్ష పెద్ద అందగత్తె కాదు కదా అంటుంది పద్దు. చాలే నోర్మి. అసలు దీక్ష మన యష్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు సంతోషపడు. దీక్ష కాస్త రంగు తక్కువైనా ముక్కు మొహం చాలా బాగుంటుంది. చూడటానికి మహాలక్ష్మిలాగా పద్ధతిగా ఉంటుంది. ఆ బంగారు తల్లి కోడల రూపంలో మన ఇంటికి రాబోయే దేవత అని గుర్తుపెట్టుకో. యష్కి పెళ్లి జరిగేది దీక్షతో అనే విషయం లల్లి కూడా తెలియనివ్వకు అని సీరియస్గా చెప్పి వెళ్తాడు. పద్దు బాధపడుతూ కూర్చొని అందమైన కోడలు రావాలనుకుంటే ఇలా జరిగిందేంటి అని ఆలోచించి, పోనీలే, ఏదో రకంగా నా కొడుకు పెళ్ళవుతుంది, అది చాలు అని మనసుకి మళ్ళీ సర్ది చెప్పుకుంటుంది. ఇలా ఆ 2 రోజులు గడిచి అమ్మవారి గుడిలో వాళ్ళ పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. మరి వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దయచేసి ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.